అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అభిరుచి వంటలు. ఫ్రై పీస్ బిర్యానీ ఈ పదానికే పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ ఇష్టపడతారు కదండి. నాన్ వెజ్ అంటే ఇష్టపడిన వారు ఇలా పన్నీర్తో ఫ్రై పీస్ బిర్యానీని ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో టేస్టీ అయిన పన్నీర్ ఫ్రై పీస్ బిర్యానీని ఏ విధంగా చేయాలో చూద్దామా అండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం బిర్యానీ ప్రాసెస్ని చూద్దామండి. స్టవ్ పై కడాయి పెట్టుకుని కడాయిలో 1 స్పూన్ నెయ్యిని 1 స్పూన్ ఆయిల్ని వేసుకోండి. మీ దగ్గర ఉండే బిర్యానీ దినుసులు ఏవైనా వేసుకోవచ్చండి. వేసుకున్న దినుసుల్ని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని వేయించుకోండి. ఇవి వేగేటప్పుడే సన్నగా తరిగిన ఆనియన్స్ని పచ్చిమిర్చిని కూడా వేసుకుని అన్నీ కలుపుతూ వేయించుకోండి. ఇవి వేగుతున్నప్పుడే సాజీరాను కూడా వేసుకుని వేయించుకోండి. ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరను పుదీనాను కూడా వేసి వేయించుకోండి. మనం వేసుకున్న కొత్తిమీర పుదీనా మరీ ఎక్కువగా వేయించుకోకూడదండి. ఇవి ఇలా వేగుతున్నప్పుడే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకున్న తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలాను కూడా వేసుకుని వేయించుకోండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత 2 గ్లాసుల రైస్కి 3 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ని యాడ్ చేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని వాటర్ని బాగా బాయిల్ అవనివ్వండి. వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోండి. మీకు ఇష్టమైతే నార్మల్ రైస్తో కూడా ఈ బిర్యానీని చేసుకోవచ్చండి. రైస్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోండి. రైస్ని మధ్య మధ్యలో చెక్ చేసుకుని అడగంటకుండా చూసుకోండి. రైస్లో వాటర్ అంతా ఇలా ఇంకిపోయిన తర్వాత ఇందులో 1 స్పూన్ నెయ్యిని వేసుకుని మూత పెట్టుకుని ఫ్లేమ్ సిమ్లో పెట్టి ఉడికించుకోండి. రైస్ ఉడికే లోపల మనం పన్నీర్ని ఫ్రై చేసుకుందాం. తీసుకున్న పన్నీర్ని క్యూబ్ పీసెస్ కింద కట్ చేసుకుని తీసుకోండి. పన్నీర్ పీసెస్ని మరీ పెద్దవిగా కాకుండా అలాగని మరీ చిన్నవిగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకుని తీసుకోండి. ఇలా కట్ చేసుకున్న పీసెస్ని అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. స్టవ్ పై చిన్న కడాయి పెట్టుకుని కడాయిలో 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులో మనం కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని వేసుకుని అంటుకోకుండా వేయించుకోండి. పన్నీర్ పీసెస్ని ఇలా నేతిలో వేయించుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇవి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చిని కూడా వేసుకుని వేయించుకోండి. వేసుకున్న ఆనియన్స్ని కలుపుతూ వేయించుకోండి. ఇవి వేగుతున్నప్పుడే కొద్దిగా కరివేపాకు రెమ్మను కూడా వేసుకుని వేయించుకోండి. ఆనియన్స్ ఇలా కొద్దిగా కలర్ మారుతున్నప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కారాన్ని 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోండి. మనం వేసుకున్న స్పైసెస్ అన్నిటిని బాగా కలుపుకోండి. స్పైసెస్ అన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ వేసిన తర్వాత బాగా కలుపుకొని ఉప్పు కారాలను సరిచూసుకోండి. కర్రీలో వేసుకున్న వాటర్ బాగా బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోండి. వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా నేతిలో వేయించి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని కూడా వేసుకోండి. వేసుకున్న పన్నీర్ పీసెస్ని బాగా కలుపుకోండి.
వేసుకున్న పన్నీర్ పీసెస్కి ఉప్పు కారం బాగా పట్టేటట్టుగా ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి. కర్రీలు ఇలాగ గ్రేవీ దగ్గర పడుతున్నప్పుడు ఇందులో కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. వేసుకున్న కొత్తిమీరను బాగా కలుపుకోండి. మనం చేస్తుంది ఫ్రై కదండి, గ్రేవీ దగ్గర పడేంత వరకు బాగా కలుపుకోండి. ఇలా గ్రేవీ అంతా దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో సింపుల్గా మన పన్నీర్ ఫ్రై పీస్ రెడీ అయిపోయినాయి. ఎంతో టేస్టీ అయిన పన్నీర్ ఫ్రై పీస్ని మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మనకు బిర్యానీ కూడా రెడీ అయిపోయిందండి. చూడండి రైస్ ఎంత పొడిపొడలాడుతూ బాగా వచ్చిందో. ఎంతో టేస్టీ అయిన పన్నీర్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. తిన్నా కొద్దీ తినాలనిపించి ఈ పన్నీర్ ఫ్రై పీస్ బిర్యానీని మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. బిర్యానీలోనికి పన్నీర్ కర్రీ కన్నా ఇలా ఫ్రై పీస్ని ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ మాకు చాలా సపోర్ట్గా ఉంటుందండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని తెలియచేయండి.